మనం చదువుకున్నాం. ఎఫెసీ 5వ అధ్యాయం మొదటి వాక్యం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, దయ, కనికర, వాత్సల్యం పూర్ణుడా యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన ఆరాధన కూడిక రోజున మీ సన్నిధిలో మీ వాక్యం వినబోతూ ఉండగా మీ వాక్యము చేత మమ్మల్ని దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎవరిని పోలి దేవుడు నడుచుకోమంటున్నాడంటే దేవుని పోలే నడుచుకోమంటున్నాడు. ఎవరిని పోలి? దేవునిని పోలి నడుచుకోమంటున్నాడు. అట్లా నడుచుకుంటే మనకేమో ఒరుగుతుంది అని అంటే, మనం దేవుని పోలి నడుచుకుంటూ ఉండగా దేవుని పోలికలో మార్చబడిపోతాం. ఇప్పుడు ఆయన పోలిక మనకు లేదా అని అంటే లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన పోలిక మనకు ఇప్పుడు లేదు. హల్లెలూయా. అయితే ఎప్పుడు కలగతుంది అని అంటే ఆయనను పోలి నడుస్తూ ఉన్నప్పుడు ఆయన వల్లే మారిపోతా వెళతాడు. హల్లెలూయా. హానోకు దేవునితో నడిచి దేవునితో పరలోకానికి వెళ్ళిపోయినని దేవుడు ఆయన తను కొనిపోయేదని రాయబడింది. హల్లెలూయా. అంటే హానోకు దేవుణ్ణి పోలి నడుస్తూ ఉన్నాడు. దేవుణ్ణి పోలి నడుస్తూ ఉన్నప్పుడు ఒక రోజున సడన్గా 350 సంవత్సరాలు అట్లా బ్రతికిన తర్వాత హానోకుని దేవుడు పరలోకానికి కొనిపోయాడు. హల్లెలూయా. ఆయన కొనిపోబడ్డాడు. దేవుడు పక్షపాతి కాడు అని వాక్యం సెలవిస్తుంది. యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ, పురుషుడని కానీ, స్త్రీ అని కానీ భేదం లేదు దేవుని ఎదుట. హల్లెలూయా. ఆయనకి పక్షపాతం లేదు. నువ్వు ఎవరైనా సరే దేవుని ఆత్మచేత నడిపించబడే ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలగుటకు దేవుని అధికారం అనుగ్రహించెను. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉంటున్నాయి. చూడండి, రోమపత్రిక. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ చూడండి, 8వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. దేవుని ఆత్మ మీలో నివసించి ఉండగా మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కాడు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 14వ వచనంలో చదివితే దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురు వాళ్ళందరూ దేవుని కుమారులై ఉందురు.
హల్లెలూయా. దేవుని ఆత్మ చేత ఎవరు నడిపించబడతారో వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలై ఉంటారు. దేవుని ఆత్మ చేత నడిపించబడటం ఏమిటి? నోవహు ఓడ జలప్రళయం వచ్చినప్పుడు దేవుని చేత నడిపించబడింది. 40 రాత్రింబగళ్ళు ప్రచండమైన వర్షం కురిసింది. కురిసేటప్పుడు ఆయన చేత నడిపించబడిన ఆ నావ మునిగిపోలా. హల్లెలూయా. శిష్యులందరూ ధోనిలో ఉన్నారు. ధోని అలల చేత కొట్టబడి గాలి తుఫాను చేత మునిగిపోతూ ఉంటే ఆయన ఉన్నటువంటి ఆ నావ మునిగిపోలా. హల్లెలూయా. దేవుని చేత నడిపించబడే నావే మునిగిపోయినప్పుడు దేవుని చేత నడిపించబడే నీవు నేను మనము నడిపించబడతామే కానీ మునిగిపోము. హల్లెలూయా. హల్లెలూయా. పేతురుని నీళ్ల మీద నడిపించాడు ప్రభు. సరే, పేతురు యేసు ప్రభును చూసినంత వరకు నడిచాడు. నేను నీళ్ల మీద నడుస్తున్నానని అటు ఇటు చూశాడు, మునిగిపోయాడు. హల్లెలూయా. నీవు ఆత్మ చేత నింపబడి ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు కలిగి జీవించినప్పుడే నీవు దేవుని కుమారుడివి కుమార్తెవై ఉంటావు. దేవుని చేత నడిపించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు దేవుని కుమార్తెవు కుమారుడు ఉంటావు. దేవుని కుమార్తె కుమారుడు అన్నప్పుడు దేవుని కుమారులు ఎవరు? హల్లెలూయా. దేవుని పోలి నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఆయన నోటితో ఏం చెప్తే జరిగింది. హల్లెలూయా. ఆయన నోటితో ఏం చెప్తే జరిగింది. అలాగా దేవుని పోలికలోకి మార్చబడే ఆత్మచేత నడిపించబడే ఆయన పిల్లలమైన మనము ఏం పలికితే అది జరుగుతుంది భూమి మీద. హల్లెలూయా. మనం ఏం మాట్లాడితే అదే జరుగుతుంది. కాబట్టి మనము దేవుని పోలి నడవాలి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరు? కృపా సత్య సంపూర్ణుడు. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని పోలి ఆత్మ చేత నడిపించబడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదివితే అక్కడ కొన్ని శ్రేష్టమైన మాటలు వ్రాయబడి ఉంటున్నాయి. 17వ వచనం 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఏ పోలిక చెప్పండి? ఏ పోలిక అండి? దైవ పోలిక, దేవుని పోలికగా మార్చబడుతున్నాం. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా
అవ్వాదాములు తినకూడదని చెప్పి దేవుడు హెచ్చరించిన తిన్నటువంటి పండు ద్వారా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని ఏనాడైతే తిన్నారో అప్పుడు ఆ పోలిక, దైవ పోలిక మనము అవ్వాదాములైనటువంటి మన మూల పితరులు పోగొట్టుకున్నారు. ఏ పోలిక అది? దైవ పోలిక. దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క మహిమ అవ్వాదాములు ఏదేను తోటలో పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ పోలిక మనలో దేవుడు రూపిస్తా ఉన్నాడు. వాక్యము ద్వారా మనం నడిచేటప్పుడు మనము ఆ పోలికలోకి మార్చబడుతున్నాం. ఏ పోలికది? దేవుని యొక్క పోలిక, దైవ పోలిక. ఈ రోజుల్లో యవనస్తులు గమనిస్తే సినిమా హీరోలు లాగా వాళ్ళని పోలి, వీళ్ళని పోలి, నాటికల్లో వచ్చే వాళ్ళ పోలి, అలాగా ఓళ్ళు ఎటు దూకితే అటు దూకొని, వాళ్ళు ఎట్లాంటి గాజులు పెడితే అట్లాంటి గాజులు పెట్టుకొని, వాళ్ళు ఎట్లాంటి కమ్మలు వేసుకుంటే అట్లాంటి గుడ్లు వేసుకొని, ఎంత పొడిగి, వాళ్ళు ఎట్లాంటి కప్ప జడ్లు వేస్తే దిగుబాతి జడ్లని, ఆ జడ్లని, ఈ జడ్లని అయ్యే వేస్తున్నారు మనోడు. ఎందుకంటే ఆళ్ళను పోలి నడిస్తే అందరూ మా సైజు వస్తు చూడాలి. హల్లెలూయా! అందరూ మా సాయే చూడకపోతే ఏమైంది? ఈజ్ మై సన్, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని దేవుడు చెప్పాలి. హల్లెలూయా! హల్లెలూయా! యేసు ప్రభువు వారు బాప్తిజం పొంది ఒడ్డుకొస్తానే తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. హల్లెలూయా! 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 యేసయ్య నందు తండ్రి ఆనందిస్తున్నాడు. యేసయ్య నందు తండ్రి ఆనందిస్తున్నాడు. ఆనందిస్తుంటే ఆ ఆనందంలో కుమారుడు ఆనందిస్తున్నాడు. ఆ ఆనందంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తున్నాడు. ఆ ఆనందంలో దేవదూతలు కలిసి ఆనందిస్తున్నారు. Rejoice unto the Lord, again I sent you. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందే ఆనందించుడి. హల్లెలూయా! మనోళ్ళకి దేంట్లో ఉందో ఆనందం. హల్లెలూయా! దేంట్లో ఉన్న ఆనందం అంటే సినిమాల్లో ఉందయా ఆనందం. దేంట్లో ఉందయా ఆనందం అంటే దేంట్లో ఉంది? సిగిరిలో ఉంది, మటన్లో ఉంది, చేపల్లో ఉంది, రొయ్యల్లో ఉంది, అంటకాయల్లో ఉంది ఆనందం. పేటి సేరలో కూడా ఉంది. పేటి సేర. హల్లెలూయా! హల్లెలూయా! Rejoice unto the Lord, again I sent you. మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. Praise the Lord. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ఆనందం ఉంది. ఆ ఆనందం యేసయ్యలో ఉంది. ఆ ఆనందం పరిశుద్ధాత్మలో ఉంది. ఆ ఆనందం దేవదూతలు కూడా కలిసి మనతో ఆనందిస్తారు ఎప్పుడు మనం దేవుని పోలి నడుచుకుంటూ ఉన్నప్పుడు. అయితే ఆ పోలిక, దేవుని పోలిక మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే, ఎప్పుడు కలుగుతుంది? యేసు ప్రభు పొట్ట పెట్టుకొని ఆ మధ్య ఒక దైవజనుడు కలిసా. హల్లెలూయా! ఒక దైవజనుడు కలిస్తే ఆయన యేసు ప్రభులాగా ఇంత పొడుగున్న ఎంటుకలు పెంచుకో ఉన్నాడు, నెత్తిన ఒక గుడ్డ కట్టుకున్నాడు, అంగి వేసుకో ఉన్నాడు,
ఇంకేసుకుంటే బ్రదరు ఎందుకు ఈ వస్త్రం ఈ అలంకరణ? నాకు యేసు ప్రభు ప్రార్థనలో దర్శనంలో చెప్పాడు, నాలాంటి ఎంటుకలు పెంచుకో, నాలాంటి గడ్డామిని పెంచుకో, నాలాగా ఇక్కడ ఒక గొడ్డగట్టు అన్నాడు అని చెప్పాడు. బాగానే ఉంది. ఇప్పుడు యేసయ్యను పోలి నడుచుకోవటం అంటే ఆ పై రూపమేనా? హల్లెలూయా. ఇప్పుడు ఆయనలాగా అనుకుంటే గెత్సెమనే తోటలో 12 మంది శిష్యులు కూడా అట్లే ఎంటుకలు పెంచుకొని యేసయ్యలాగే హల్లెలూయా సైనికులు వచ్చి యేసు ప్రభు ఎవరో గుర్తుపట్టలేకపోయారు. మేము యేసు ప్రభుని అంతమందిలో ఎడగనుకోవాలా అని రోమా సైనికులు అంటే యూదా ఇస్కరియోతు అంటాడు, నేను ఎవరికి ముద్దు పెడతాను ఆయన యేసు ప్రభు అంటే. పేతురు కూడా యేసు ప్రభు లాగానే దుంకో ఉన్నాడు, యేసు ప్రభు లాగానే గడ్డాలు పెంచుకో ఉన్నాడు, యేసు ప్రభు లాగానే అంగి వేసుకో ఉన్నాడు. యేసు ప్రభు ఇట్లా పెంచుకోకూడదని నేను చెప్పలా. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యుల్ని నాలాగా పెంచద్దు గడ్డము, నాలాగా పెంచద్దు ఎంటుకలు అని ఏమన్నా చెప్పాడా? చెప్పలా. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు లాగా పెంచుకో, తప్పేముంది? గడ్డను పెంచుకో, తప్పేముంది? మనోళ్ళు యేసు ప్రభు క్రిస్టియన్స్ అని ఏమండి, క్రిస్టియన్స్ అని లోహంలో తెలియకుండా తెల్ల బట్టలు కూడా వేసుకోరు కొంతమంది. అందరికి తెలిసిపోతుంది నేను గుడుగు ఇచ్చే సంగతి అని. ఇప్పుడు ఆయన యేసు ప్రభులా ఎంటుకలు పెంచుకొని, యేసు ప్రభులా గెడ్డాన్ని పెంచుకొని, యేసు ప్రభులా అంగి వేసుకొని మంచిదే, అందరికి యేసు ప్రభు చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చెయ్యి ఇటు పెట్టుకొని గుళ్ళోకి పోతాడు, మైకా ఇటు పెట్టుకొని చెప్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. తప్పేముంది? కానీ యేసు ప్రభు అని నడుచుకోవాలి. వస్త్రధారణే కాదు, అలాంటి భక్తి భయము కలిగి యేసు ప్రభు ఎలాగైతే మహారోధనముతో తండ్రికి విజ్ఞాపన చేశాడో, తండ్రి ఎదుట అంగీకరించబడాలి. మనము తండ్రి మనల్ని అంగీకరించాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు అంగీకరించబడ్డాడంటే ఆయన వెనుక మనం అందరం అంగీకరించబడతాం. అలాంటి నడవడిక నడిచినప్పుడు, యేసు ప్రభు లాంటి నడవడిక నడిచినప్పుడు మనం కూడా అంగీకరించబడతాం. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ఫిలిప్పీ 3:17. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకున్నది, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకుని వారిని గుర్తుపట్టి చూడండి. హల్లెలూయా. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీకు అనేక పర్యాయములు చెప్పి ఎప్పుడు ఏడ్చుచు చెప్పుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, పౌలు గారు అంటాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, నేను క్రీస్తును పోలి. హెబ్రీ పత్రిక ఏమండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు ఇక్కడ కూడా స్పష్టంగా చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది. హల్లెలూయా. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా, యేసయ్యను అనుసరించి యేసయ్యను పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. మిమ్మల్ని చూసి ఇంకొకరు నడుచుకోవాలి, వాళ్ళని చూసి ఇంకొంతమంది నడుచుకోవాలి. ఎవరి వలే? క్రీస్తుని పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నా, నడుచుకుంటున్నా.
మీరు నన్ను పోలి నడుచుకోండి. మిమ్మల్ని చూచి ఇంకొంతమంది నడుచుకుంటారని అనేకులకు ఆ మాదిరిని పౌలు గారు పరిచయం చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూసిన వాళ్ళు ప్రభువుని పోలి నడుచుకోవాలి. నిన్ను చూసిన వాళ్ళు ప్రభువుని తెలుసుకోగలగాలి. నిన్ను చూసిన వాళ్ళు ప్రభువుని ఎరగగలగాలి. హల్లెలూయా. మనల్ని చూసిన వారు ప్రభువుని తెలుసుకోగలగాలి. అలా ఉన్నారు మన భయభక్తులు. ఒక రోజున వినండి, బాగా వినండి. హలో, వినండి, నేను చెప్పే మాటలు వినండి. మీరు నేను బైబిల్ లేని తీబడిలే, నేను చెప్పే మాటలు శ్రద్ధగా వినండి చాలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజున నేను కోర్టు దారిని వస్తూ ఉన్నా. కోర్టు దారిని వస్తుంటే సెక్యూరిటీ గార్డు ఆపేసి ఎక్కడికి పోతున్నారండి అన్నాడు. నేను కోట అక్కడికి పోతున్నానంటే ఆయన మీరు పాస్టరా అన్నాడు. మీరు పాస్టరా అన్నాడు. నేనేం పాస్టర్, నేను బ్యాడ్జీ దగ్గర తీసుకోవాలి. హల్లెలూయా. అవును తమ్ముడు, నేను పాస్టర్, నన్ను ఏమన్నా చూసావా ఎక్కడన్నా ప్రార్థన చెప్పేటప్పుడు అని అడిగారు. నేను ఎక్కడా చూడలేదు. నీ సైడ్ చూస్తుంటే దైవజనుడిలాగా, యేసు ప్రభులాగా కనిపిస్తున్నాను. హల్లెలూయా. ఎట్లా కనిపిస్తున్నాను? ఎట్లా కనిపిస్తున్నాను చెప్పండి. మీ కళ్ళకు నేను ఎట్లా కనిపిస్తున్నాను అని తగులాడేది కాదు. హల్లెలూయా. మీ కళ్ళకు నేను ఎట్లా కనిపిస్తున్నానండి? శనసూపుతో వస్తున్నారు. అందరూ బంధులో మొక్కలు ఎక్కువ వేశారు, మీ కళ్ళకు నేను ఎట్లా కనపడుతున్నాను, మరిగిన మొక్కలు ఏంటి అనేది కాదు. హల్లెలూయా. మనల్ని చూచిన వాళ్ళు యేసుని చూడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని చూచిన వాళ్ళకి మనం క్రీస్తుని కనపరచాలి. ఆ సెక్యూరిటీ గార్డు అంటున్నాడు, ఆ సెక్యూరిటీ గార్డు, నువ్వు యేసు ప్రభు బిడ్డలాగా ఉండవు, నెమ్మదిగా చాలా సౌమ్యంగా ఉన్నావయ్యా, నువ్వు యేసయ్య సేవకుడిగా అని అడిగాడు. నేను అవును, పలానా గ్రామంలో నేను సేవకుడిని, ఆ ప్రాంతంలో ఎప్పుడైనా నన్ను చూసావా అని అడిగితే నేను ఎక్కడా చూడలేదన్నా, ఈ సైడ్ చూస్తేనే దైవజనుడు అనే కళ గుర్తుపడుతుంది. హల్లెలూయా. దేవుని సేవకుడు అని నీ వైపు చూస్తేనే తెలుస్తుందన్నా అని చెప్పని ఆ సెక్యూరిటీ గార్డు చెప్పడం జరిగింది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనల్ని చూసిన వాళ్ళు యేసయ్యను పోలి జీవిస్తున్నామని గుర్తించాలి. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? లోకంలో క్రీస్తు వలె ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు వలె ఉండటం అంటే నాకు చెప్పాను కదా, యేసయ్య వలె ఎంచుకులు పెంచుకోవటం, యేసయ్య వలె గెడాలు పెంచుకోవటం కాదు. ఆయన ప్రవర్తన, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన వలె మనం మారాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ పోలికగా మార్చబడుచున్నాం. ఏ పోలిక అంటే దేవుని పోలిక. దేవుని పోలికగా మనం మార్చబడుచున్నాం. ప్రియమైన వారలారా, దేవుడు ఒక మాట చెప్తున్నాడు, శత్రు బలమంతుడి పైన నేను మీకు అధికారం ఇచ్చాను అన్నప్పుడు, హల్లెలూయా, శత్రు బలమంతుడి పైన నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, ఏది ఎంత మాత్రము మీకు హాని చేయదు అని యేసు ప్రభు చెప్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఏ గవర్నమెంట్ ఉంటే మనకెందుకు? ఎందుకంటే శత్రు బలమంతటి పైన దేవుడు మనకు అధికారం ఇచ్చినప్పుడు, మనం ఆయన పోలికల్లో జీవిస్తున్నప్పుడు, ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదని దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు మనకెందుకంట భయం? హల్లెలూయా.
హల్లెలూయా. ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు. ఎప్పుడు ఆ పోలికగా మనం మార్చబడుచున్నప్పుడు, దైవత్వపు పోలిక, దేవుని పోలిక మనలోకి వచ్చినప్పుడు, దేవదూతలు పరిచర్య చేయడానికి వస్తారు. ఎందుకంటే దేవునికి పరిచర్య చేస్తున్నారు దేవదూతలు. ఆ పోలికలకు మార్చబడితే మనకు కూడా దేవుని దూతలు పరిచర్య చేస్తారు. యేసు ప్రభు 40 దినాలు 40 రాత్రి పగళ్ళు ఆయన ఉపవాసముని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారము చేసెను, ఆయనకు పరిచర్య చేసెను అని బైబిల్లో వ్రాయబడుతున్నది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో దేవుని వాక్యము వ్రాయబడుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరొక వాక్యాన్ని చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతే. హల్లెలూయా. తెస్సలోనిక సంఘానికి పౌలు గారు అంటాడు, మీరు అనేక ఉపద్రవాల మధ్యలో, కష్టాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో ప్రభువుని మమ్మును పోలి నడుచుకుంటున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని ప్రభువుని పోలి నడుచుకుంటున్నారు. ఎందుకంటే దైవజనుడు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువుని పోలి నడుచుకోవటంలో ఎరుదిరగినటువంటి దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాల కొలిమి గమ్యము వరకు